మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాజధాని అమరావతికి భూమినిచ్చిన రైతులకి ప్లాట్ల కేటాయింపులో 97% ప్రక్రియ పూర్తయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసింది. మంత్రి నారాయణ రైతులకు సంబంధించి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూముల్లో ప్లాట్లు, వాటి కేటాయింపు ప్లస్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా 97 నుంచి 98% పూర్తయింది. కేవలం 3% మందికి మాత్రమే పెండింగ్ ఉండడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాటిని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం మంత్రి నారాయణ చేశారు. ఈరోజు నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆయన ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే కనుక ప్లాట్లు కేటాయించినటువంటి రైతులు ప్రధానంగా 30,079 మంది రైతులు ఇచ్చారు. వాళ్ళలో 97% మందికి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు అలాట్మెంట్ జరిగిపోయింది. కేవలం 674 మందికి మాత్రమే పెండింగ్ ఉంది. ఇక 98.6% అంటే ఎంత భూమి ఇచ్చారు? 34,527 ఎకరాల భూమిని ఇచ్చారనమాట. అందులో 489 ఎకరాలకు సంబంధించి మాత్రమే ఇప్పుడు చేయాల్సినటువంటి, అలానే కేసులు ఏమేమి ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి కారణాలు ఇవన్నీ కూడా ఇక్కడ అనలైజ్ చేశారు. పెండింగ్ కేసులు ఉన్నాయి, కొన్ని అసైన్డ్ కేటగిరీ ఐవీ భూములు ఉన్నాయి, అలానే మినిమం ప్లాట్ అర్హత లేనటువంటి భూములు 324 మంది రైతులు ఉన్నారనమాట. అసైన్డ్ లంక భూముల రిపోర్టు కలెక్టర్ దగ్గర ఇంకా పెండింగ్ ఉంది, వాళ్ళకు 119 మంది ఉన్నారు. అలానే 9.14 ఇచ్చిన వారు మరణించడం, అమ్మకందారులు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం, సో ఇదొక 54 మంది ఉన్నారు. అలానే 9.2 మినహాయింపులు కోరుతూ ముందుకు రాకపోవడం ఒక 5 మంది ఉన్నారు. లాటరీ నిర్వహణకు ప్రపోజల్స్ సిద్ధంగా ఉన్నాయి అంటే ఇంకొక 59 మందికి అతి త్వరలోనే అలాట్మెంట్ చేయబోతున్నారు అనమాట. సో మొత్తం రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా 63,296 మంది 96 రిజిస్ట్రేషన్లు కంప్లీట్ అయినంటే 89.3 రిజిస్ట్రేషన్స్ రేషియోలో కూడా 89% కంప్లీట్ అయినట్టే అనమాట. అమరావతికి ఇచ్చినటువంటి రైతుల విషయంలో రేషియోస్ ప్రకారం చూస్తే కనుక మనం ఇది అంత కంప్లీట్ చేసినటువంటి వర్క్, పెండింగ్ ఉన్నటువంటి వర్క్ అనమాట. సో మొత్తం 97% అమరావతి రైతులకి ప్లాట్లు కేటాయింపు జరిగింది. 90% మందికి కేటాయింపు జరిగినటువంటి ప్లాట్లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. పూలైన భూమిలో 98.6% భూమికి సంబంధించిన రైతులకి కేటాయింపులు ఇచ్చేశారు. మిగతావన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తారు. మరి 30,000 మంది రైతులు మొత్తానికి 674 మంది మాత్రమే మిగిలారనమాట. కేవలం 489 ఎకరాలకు సంబంధించిన కేటాయింపులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా కారణాలు ఆల్రెడీ మనం చూసాం కాబట్టి మ్యాక్సిమం 1-2 నెలల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవచ్చు. కోర్టు కేసులు ఉన్నవి మాత్రం కొంత టైం పట్టొచ్చు. దానికి రీజన్ ఎందుకంటే కోర్టులో క్లియరెన్స్ రాకుండా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద అమరావతిలో నిర్మాణ ప్రక్రియలు జోరుగా సాగుతున్నటువంటి సందర్భంలో రాజధాని నిర్మాణానికి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇప్పుడు ఎల్పిఎస్ లేఅవుట్లు అన్నీ డెవలప్మెంట్ అయితే అక్కడే వీళ్ళకంతా కూడా ల్యాండ్స్ అలాట్మెంట్ జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు వారి పేరు మీదకి వెళ్ళినాయి. ఫిజికల్ పొజిషనింగ్ రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆ పనులు వీలైనంత వేగంగా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అదంతా అతి త్వరలోనే కంప్లీట్ చేసిస్తామని చెప్పని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ కేసులకు సంబంధించిన డేటా ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ అవే రిపీట్గా కనిపిస్తాయి కాబట్టి మంత్రి ఈరోజు పర్యటన సందర్భంగా ఇచ్చినటువంటి క్లారిటీ బహుశా 1 సంవత్సరం లోపు ఈ డెవలప్మెంట్ అయినటువంటి లేఅవుట్ని దశల వారీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అధికార వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద 674 మంది రైతులు మినహా మిగతా అందరూ కూడా హ్యాపీగా ఉన్నట్టే. ఫిజికల్ పొజిషనింగ్ వచ్చేస్తే కనుక వాళ్ళు అక్కడ కట్టుకునేటువంటి భవనాలు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఏవైనా కానీ లేఅవుట్ అప్రూవల్స్తోనే, ప్రభుత్వ అనుమతితోనే కట్టాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి నామ్స్ తీసుకొస్తారు ఇవన్నీ కూడా క్లారిఫై కావాలి. క్లారిటీ వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో ఫిజికల్ పొజిషనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెళ్తే మా భూమి మాకు ఉంది అనేటువంటి భరోసా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రక్రియని 97% వరకు పూర్తి చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.